వరంగల్లో మోంతా తుఫాన్ విషాదాన్ని మిగిల్చింది. హనుమకొండ ముంపు బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాలనీలో నీరు చేరడంతో కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకొచ్చి ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రభుత్వమే తమను కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. హనుమకొండ వరంగల్ వరద బీభత్సంతో వరద ప్రభావిత ప్రాంత ప్రజలు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎవరితో మాట్లాడినా కట్టుబట్టతో మాత్రమే బయటికి వెళ్ళాము, ఇప్పుడు ఇంటికి వస్తే చూస్తే చాలా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వారు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హనుమకొండ నగర్లోని సమ్మాయి నగర్లోని ఒక ఇంటి దగ్గర చూడొచ్చు. ఈ లెవెల్లో నేనైతే ఎంతున్నా ఈ లెవెల్ వరకు కూడా వాటర్ నిన్న ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు కావచ్చు, మహిళలు వీళ్ళంతా బయటికి వెళితేనే ప్రాణాలు కాపాడుకున్నాం, నిన్న ఇక్కడ ఉంటే మా పరిస్థితి ఎట్లా ఉండేదంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూసిన ఒక ఇంటి మొత్తం పై వరకు కూడా వాటర్ వచ్చి ఈ కట్టు కనబడుతుంది. నిన్న ఈ వాటర్ ఇక్కడ వరకు ఈ మార్కు కనబడుతుంది. వాటర్ ఇక్కడ వరకు నిన్న ఉన్నటువంటి ప్రయత్నం కొనసాగి ఒకసారి ఇంటి లోపల మీకు చూపించే ప్రయత్నం చేస్తే మొత్తం కూడా పూర్తిగా బురదమయమైపోయింది. ఉదయం నుంచి కూడా క్లీనింగ్ చేసినప్పటికి కూడా చాలా సమయం పడుతుంది, అనేక ఇబ్బందులు పడుతున్నాం. తప్పకుండా ఆదుకోవాలంటూ కూడా వరద ముంపు ప్రాంతాల ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి నాకు అందుబాటులో కొంతమంది వరద బాధితులు అతను మాట్లాడడం. అసలు ఏం జరిగింది, ఏ టైంకి బురద వచ్చింది, ఎట్లా ఉంది ప్రజెంట్, ఇప్పుడు ఏం చెప్తారు? పొద్దుంతా మంచిగా ఉండే 3 గంటల 4 గంటల సమయం నుంచి వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయితే 4-5 గంటల వరకు ఇంతకు వచ్చినాయి. ఇంతకు వచ్చి ఏం పరిస్థితి లేదు. ఎట్లా అని మా కొడుకుని పిలిపిస్తే మా కొడుకు తీసుకొని ఆరంభించుకున్నాను. అయితే ఉంటే చచ్చిపోతుంది సార్. ఇంట్లో ఏమేమి తడిచినాయి, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తావు? బియ్యం తడిచినాయి, టీవీ తడిచింది, కూర తడిచింది. ఇక మేము అంటే ఇక చచ్చిపోయి బతికొచ్చినాం మేము అంతే. ఇంకేం సీఎం రేవంత్ రెడ్డి అధికారులు వస్తున్నారు, వాళ్ళకి ఎట్లా మిమ్మల్ని ఆదుకోవాలి, ఏం చెప్తావు వాళ్ళకు? ఇక మాకు ఏం పరిస్థితి ఉన్నది మీరు ఆదుకుంటేనే మాకు తెలుస్తుంది. మాకు ఎట్లా తెలుస్తుంది లేదు. ఏం మీరు చూస్తే ఏమైనా ఉన్నదా అన్నది చూస్తే తెలుస్తుంది. నా దగ్గర ఏం లేదు. కట్టు బస్సులతో బయటికి వెళ్ళి మా కొడుకు రాకపోతే ఆనాడు చచ్చిపోతాం. రాత్రి తలపేసుకొని పంటము తిండినాక ఇక చచ్చిపోతే ఏం బతాము సార్, చచ్చిపోతాం మేము. మాకు ఒక్కసారి అర్ధరాత్రి వరద రావడంతో ఇల్లంతా ఇబ్బంది పడుతున్నారు. అమ్మ ఏంది అసలు, ఎట్లా ఉంది పరిస్థితి, లోపల ఎంత తడిసింది, ఎట్లా క్లీన్ చేసుకున్నారు, ఏం చెప్తారు? బియ్యం బస్తాలు తడిచినాయి, కట్టుకున్న బట్టలు తడిచినాయి, పక్క బట్టలు మొత్తం తడిచినాయి, మంచాలు అన్ని తడిచినాయి. మొత్తం లేకుంటున్నారు మా వాళ్ళు. పాస్బుక్లు, రేషన్ కార్డు ప్రతి ఒక్కరు తడిచిపోయింది మా వాళ్ళదంతా. మేము కనుక మా వాళ్ళని చూసుకోకుంటే మాత్రం చనిపోరు మా వాళ్ళు. ఎక్కడున్నారు మీరు అంతా? ఇప్పుడు వచ్చి క్లీన్ చేస్తున్నారు కదా, ఏం పెద్దగా ఎట్లాంటి నష్టం జరిగింది, ఎంత మేరకు నష్టం జరిగింది, ఏం చెప్తారు? మేము ఎస్పీఆర్ స్కూల్ వెనకాల రెంట్కుంటాం. నేను అతని కూతురుని మేము అయితే ఎస్పీఆర్ స్కూల్ వెనకాల రెంట్కుంటాం. మేము వర్షం వస్తుందని మొన్న నైట్ నాన్న వాళ్ళు ఫోన్ చేస్తే మేము నైట్ వచ్చి చూసిపోయినాక ఇక మేము నైటే తీసుకుపోయినాం నాన్న వాళ్ళని. నైట్ తీసుకుపోయినాక తెల్లారేట్ల 3:30 జామున వాటర్ ఎక్కువైతున్నాయి. వాటర్ ఎక్కువైతే నేను ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నాం. మా వాళ్ళనంతా ఫోన్ చేసి కనుక్కుంటుంటే 4:30 ప్రాంతాల్లో నీళ్ళు వస్తూనే ఉన్నాయి. హఠాత్తుగా వచ్చుడు మాకు తెలియలేని పరిస్థితి. వాటర్ అవి ఎట్లా వచ్చినాయో కూడా మాకు తెలియలేదు. ఇక మేము ఎటు ఆనాలో కూడా తెలియని పరిస్థితి మాకు. ఒకసారి వరద రావడంతో ఇబ్బంది పడడం, ఎటు పోవాలో అర్థం కాలేదు. ఏం జరిగింది, ఎటువంటి వస్తువులు తడిసిపోయినాయి, ఎట్లాంటి నష్టం జరిగింది, ఏం చెప్తారు? ప్రాణ నష్టాలు కొన్ని జరిగిపోయినాయి, చనిపోయినారు. ఊరు జనం కూడా గ్రామంలో మన సిటీలో ఎస్పీఆర్ స్కూల్ నుంచి సమాయనగర్ నుంచి కూడా పాపం చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఈనాడు అప్పుడు కాదు ఇప్పుడు సమాయనగర్ సంపాదించిన ఇది భూములు జాగాలే. వాళ్ళ స్థిరాస్తులు కూడా వాళ్ళ దగ్గరనే ఉన్నారు. వాళ్ళ పేరు నిలబెట్టుకొని నిలబడి ఉన్నారు అనే మాట కూడా కాదనుకుంటా వాళ్ళు మంచి మర్యాదస్తుగా వీళ్ళు నాకు ఒక ఆస్తి కావాలని కాదు, కడుపు నిండా బోతిని మంచిగా ఉంటే నా గూడు కావాలా అని అనుకున్నారు తప్ప ఏది అలాంటి బాధలేదు. కానీ నీరు వచ్చేసరికి వాళ్ళు ఎలాంటి భయపడిపోయింది. ఈ పట్టుకొని సామాన్ ఎటు బయటికి వెళ్ళకుండా అయిపోయింది. అర్ధరాత్రి వచ్చేసరికి ఎటు తెలియకుండా అయిపోయింది. పట్టించుకొని నాదులు లేదు. ఇప్పుడైనా కన్ను తెరిచి మాకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరే కానీ గవర్నమెంట్ ఎమ్మెల్యే కానీ ఎవరే కానీ మాకు సహకారం అందించాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందించాలి, తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన వారంతా అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమరావతి నగర్ కావచ్చు, ప్రగతి నగర్ కావచ్చు, రామ్ నగర్, క్రాంతి నగర్, గోకుల్ నగర్ ఎటువైపు వెళ్ళి చూసినా కూడా అంతా బురదమయంగా మారి ఎవరినితో మాట్లాడినా కూడా చాలా దీనంగా మా పరిస్థితి అధ్వానంగా మారింది, చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వారు ఆ భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మనం విజువల్స్ అంతా కూడా చూస్తే మొత్తం బురదమయంగా అనేక కాలనీలు మీరినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక వృద్ధురాలు మహిళ మొత్తం ఇంట్లో సామాగ్రి తడిసిపోయిన తర్వాత ఈ రోజు మొత్తం ఉదయం నుంచి కూడా క్లీన్ చేస్తూ ఆమెతో మాట్లాడతాం. అమ్మ, ఎప్పుడు వచ్చినాయి వాటర్, ఎక్కడున్నావు నువ్వు, ఎట్లాంటి ఇబ్బందులు పడ్డావు? నేను మొన్న వచ్చినాయి నీళ్ళు వస్తాయి, కొన్ని వస్తాయి కదా పోతాయి కదా అని కూర్చున్నా. ఆడ
గోలు వేసుకొని కూర్చున్నా. కూర్చుంటే జైవని రానత్తానే నీళ్ళు. అయ్యి ఈ నీళ్ళని ఎక్కడ కానీ ఇట్లా ఇది చూసే వరకు ఇది దన్నింది. ఇది దన్ని ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఇక్కడ సెట్ అయ్యి ఇక్కడ వచ్చిన ఇంట్లోకి. అయ్యో నీళ్ళు వస్తానే సార్ నీళ్ళు వస్తానే అంటే అలా బువ్వ తింటోడల్లా ఇడిచిపెట్టి పోదాం బయటికి పోదాం పాట బయట వస్తే రాని తెలియదు ఇంత మటుకు వచ్చిన నీళ్ళు. చూడొచ్చు అనేక కాలనీలకు సంబంధించిన వారంతా కూడా ఇతర ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాల దగ్గర పునరావాస కేంద్రాల దగ్గర కావచ్చు వారి కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అనేక మంది వాసులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అమ్మ ఏం జరిగింది అసలు, ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? చూడలు సార్ ఎట్లున్నా చూడు మా బతుకులు ఎట్లా మేము ఎట్లా బతుకుతాము. బువ్వ లేక బుద్ధికి లేక బియ్యం అవన్నీ అన్ని కొట్టుకపోయే, సామాన్లు అన్ని మునిగిపోయే. మేమేం చేయాలి, ఎట్లా బతకాలి? కష్టం చేసుకుంటే ఇళ్ళ పని చేసుకొని బతకటోళ్ళం మేము. అవన్నీ కొట్టుకపోయినాయి. రోడ్ల మీద బతుకోవాలి చిన్న పొరగాలు వేసుకొని. మా పరిస్థితి ఏంటిది? అది కట్టి ఆగం చేస్తారు మమ్మల్ని. మా జాగ అంతా ఆక్రమించుకొని ఆ మోరి కట్టి మమ్మల్ని ఆగం చేయరు. మేము ఎట్లా బతుకుతాం? మేము మాకు ఏమైనా బుక్కడు పోసి కాడ వేసిపోతాను అంతే కదా. బుక్కడు పో బాత్రూమ్ పోయేందుకు కూడా లేదు, అన్ని నిండినాయి. మా వాళ్ళు అక్కనే ఉండి ఆ రాయకేం చేసేటోళ్ళు ఇక ఓట్లప్పుడు ఓట్లు అని వస్తారు. మమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లా సార్? మేము ఎట్లా బతుకాం? పిల్లల జరలు వేసుకొని ఎట్లా బతకాలి మేము? చూడొచ్చు వారంతా కూడా భావోద్వేగానికి గురవుతున్నటువంటి పరిస్థితి అడుగుతూ మేము ఎలా జీవించాలి, కేవలం రాజకీయ నేతలు వచ్చి కేవలం ఆహారాన్ని అందించకపోవచ్చు అటుకు వచ్చి చూసి వెళ్తున్నారే కానీ మా కష్టాన్ని కావచ్చు మా బాధను పట్టించుకున్న వారు ఎవరు లేరు. తప్పకుండా మాకు సహాయకం అందించాలి, ప్రభుత్వం ఆదుకోవాలంటూ కూడా వరద ముంపు ప్రభావిత ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. హన్మకొండ వరంగల్లో వరదలు ముగిసిన తర్వాత వరదలు తగ్గిన తర్వాత బురద సంబంధించినటువంటి బాధలు అయితే ఇంకా కొనసాగుతుంది. ఇంట్లో మొత్తం సామాగ్రి తడిచిపోయింది, కనీసం వంట చేస్తున్నామంటే కూడా వంట సామాగ్రి లేదు. ఇంట్లో చూస్తే అసలు చాలా దయనీయంగా చాలా భీకరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంట్లో సామాగ్రి పూర్తిగా తడిచిపోయింది. తప్పకుండా ప్రభుత్వం నుంచి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ అయితే వరంగల్ హన్మకొండ నగర వ్యాప్తంగా వినిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్.